వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్వశ్చన్స్ అయితే మీకు ఎవ్రీడే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. మీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా ఈ వీడియోస్ అయితే మరి డిజైన్ చేయడం జరిగింది. ఇవాళ 118 వీడియో విటమిన్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. అటు జనరల్ స్టడీస్లో కావచ్చు, జనరల్ అవేర్నెస్ అయినా, జనరల్ నాలెడ్జ్ అయినా కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రతి పోటీ పరీక్షలో విటమిన్స్ మీద మనకు క్వశ్చన్ ఉంటుంది. సో అవైతే ఇక్కడ డిస్కస్ చేద్దాం. మెయిన్ బుల్లెట్ పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మెటీరియల్ అయితే మీరు యూజ్ చేసుకోండి. ఇవాళ మనకి విటమిన్స్ అంటే మనిషి ఆహారంలో స్వల్ప మోతాదులు అంటే కొద్ది మొత్తంలోనే మనకు అవసరమయ్యేటటువంటి కర్బన పదార్థాలనే విటమిన్లు అని పేర్కొంటున్నాం. ఇక్కడ విటమిన్లు అనేవి మనకి రెండు రకాలుగా ఉన్నాయి. కొవ్వులో కరిగే విటమిన్లు, ఇక్కడ కూడా ప్రశ్న వస్తుందండి, వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగిండు ఈ క్రింది వానిలో కొవ్వులో కరిగే విటమిన్లను గుర్తించండి అన్నాడు. విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే ఇవి కొవ్వులో కరుగుతాయి, గుర్తుంచుకోండి. నీటిలో కరిగే విటమిన్లు, నీటిలో కరిగే విటమిన్లు వచ్చేసి మనకు బి కాంప్లెక్స్ అంటే B1, B2, B3 ఉన్నాయి కదా, అవన్నీ కూడా నీటిలో కరుగుతాయి. విటమిన్ సి కూడా నీటిలో కరుగుతుంది. మీరు దీన్ని గుర్తుంచుకోవడానికి చిన్న ట్రిక్ అయితే నేను చెప్తాను. WBC అండి. ఇక్కడ WBC అంటే W అంటే వాటరు, BC అంటే ఈ వాటర్లో కరుగుతాయి. ఇట్లా గుర్తుంచుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. కొన్ని మెమరీ టెక్నిక్స్ అయితే ఎక్కడికక్కడ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇక విటమిన్స్ యొక్క కెమికల్ నేమ్స్, అవి లోపిస్తే వచ్చే డిసీజ్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. విటమిన్ ఏ అనేది దీని యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి మనకు రెటినాల్ అండి. ఈ విటమిన్ కనుక లోపిస్తే మనకు రేచీకటి, కంటిలోని కార్నియా ఏదైతే మరి ఈ కార్నియా దెబ్బతిని జిరాఫ్థాల్మియా అనే వ్యాధి అయితే వస్తుంది. అంటే కన్నుగుడ్లు మీకు అంటే పొడిబారిపోవటము, కన్ను పొడిబారిపోవటం ఇవైతే జరుగుతూ ఉంటాయి, జిరాఫ్థాల్మియా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ విటమిన్ B1, ఏ విటమిన్ తర్వాత విటమిన్ B1. మీకు విటమిన్ B1ని మనము కెమికల్ నేమ్ ఏంటిదంటే థయామిన్ అంటామండి. ఇది లోపిస్తే కనుక బెరీ వ్యాధి అనేది సంభవిస్తుంది. చాలాసార్లు ఈ ప్రశ్న అడుగుతున్నాడు. విటమిన్ B1 యొక్క కెమికల్ నేమ్ థయామిన్, ఇది లోపిస్తే వచ్చే వ్యాధి బెరీ వ్యాధి. విటమిన్ B2 దీని యొక్క కెమికల్ నేమ్ లేదా రసాయనిక నామం వచ్చేసి మనకు రిబోఫ్లేవిన్ అండి. ఇది లోపిస్తే మనకి నోటి అంచులో పగుళ్ళు ఏర్పడటం, నాలుక వాపు సంభవించడం, గ్లాసైటిస్ ఇలాంటివి అయితే సంభవిస్తాయి. దీన్ని ఎల్లో ఎంజైమ్ అని కూడా పిలుస్తాం, గుర్తుంచుకోండి. B2 క్వశ్చన్. నెక్స్ట్ వన్ B3 నియాసిన్ లోపిస్తే మనకు పెల్లాగ్రా అనే వ్యాధి వస్తుంది. B3 యొక్క కెమికల్ నేమే మనకు నియాసిన్ అండి, ఈ పేరైతే గుర్తుంచుకోండి. నెక్స్ట్ B5 దీని యొక్క రసాయనిక నామం వచ్చేసి మనకు ప్యాంటోథెనిక్ యాసిడ్. ఇది లోపిస్తే కనుక అరికాళ్ళలో మంటలు కలిగే బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ సంభవిస్తుంది, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ B6 దీన్ని ఫిరిడాక్సిన్ అంటాం. ఈ విటమిన్ లోపిస్తే చర్మం పొడిబారి విపరీతమైన బలహీనత అనేది రావడం జరుగుతుంది. కెమికల్ నేమ్ చాలాసార్లు ఇది అడుగుతున్నాడు, పిరిడాక్సిన్. నెక్స్ట్ B7 యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి మనకు బయోటిన్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ B9 యొక్క కెమికల్ నేమ్ పోలిక్ యాసిడ్ అండి. హిమోగ్లోబిన్ తయారీకి, అదేవిధంగా పిండం యొక్క అభివృద్ధికి ఈ విటమిన్ అయితే చాలా ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ కనుక లోపిస్తే బర్త్ డిఫెక్ట్స్ అంటే పుట్టుకతో పిల్లల లోపాలు వస్తాయి. అందుకే గర్భిణీ స్త్రీలకైతే తప్పకుండా ఇది సిఫార్చడం అనేది జరుగుతుంది, వెరీ ఇంపార్టెంట్ పోలిక్ యాసిడ్. హిమోగ్లోబిన్ అనేది రక్తంలో ఉండేటటువంటి ప్రోటీన్ అండి. ఇది ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ల రవాణాలో చాలా ఉపయోగపడుతుంది. B12 దీన్ని సైనోకోబాలమిన్ అంటాము. దీని యొక్క రసాయనిక నామము. దీంట్లో కోబాల్ట్ అనే లోహం కూడా ఉంటుంది. ఆ ప్రశ్న చాలాసార్లు వస్తుంది. పెర్నిసియస్ ఎనీమియా అనే డిసీజ్ అయితే మనకు, ఎనీమియా అంటే రక్తహీనత అండి, B12 వల్ల మనకు జరుగుతుంది పెర్నిసియస్ ఎనీమియా. విటమిన్ సి యొక్క రసాయనిక నామం వచ్చేసి ఆస్కార్బిక్ యాసిడ్ అండి. ఇది లోపిస్తే మనకు వచ్చే వ్యాధి వచ్చేసి స్కర్వీ వ్యాధి అయితే సంభవిస్తుంది. అంటే మీకు చిగుళ్ళ నుండి రక్తస్రావం ఇట్లాంటివి జరుగుతాయి. విటమిన్ డి దీని యొక్క రసాయనిక నామం వచ్చేసి కాల్సిఫెరాల్, గుర్తుంచుకోండి. ఇది లోపిస్తే కనుక పిల్లలలో మనకి రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. పెద్దవారిలో ఆస్టియోమలేసియా అనే వ్యాధి అయితే వస్తుంది, వెరీ ఇంపార్టెంట్. ఎముకలు అంటే పొడిగా పెలుసుగా మారిపోయి విరిగిపోవడం అనేది జరుగుతుంది. కాల్సిఫెరాల్, విటమిన్ డి, రికెట్స్ అండ్ ఆస్టియోమలేసియా. విటమిన్ ఈ దీన్ని టోకోపెరాల్ అంటాము, కెమికల్ నేమ్. చాలాసార్లు ప్రశ్న వచ్చింది. ఇది లోపిస్తే పురుషుల్లో వంధ్యత్వం ఏర్పడడం, స్త్రీలలో గర్భస్రావం సంభవిస్తుంది. విటమిన్ కే పిల్లోక్వినోన్ అండి, దీని రసాయనిక నామం. ఈ విటమిన్ కనుక లోపిస్తే మనకు గాయాలైనప్పుడు రక్తం అనేది ఆలస్యంగా గడ్డకడుతుంది. ఫలితంగా ఎక్కువసేపు రక్తస్రావం జరిగి చాలా నష్టం అయితే సంభవిస్తుంది. సో ఇది విటమిన్ కే యొక్క
లోపిస్తాయి వచ్చేటటువంటి సమస్య. సో ఇవ్వండి, మీకు విటమిన్స్ గురించి చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మిగతా ఎక్కడైనా మిస్సింగ్స్ ఉంటే తప్పకుండా మీకు మళ్ళీ మన డైలీ జీకే క్విజ్లోనే అక్కడక్కడ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఫాలో అవ్వండి. అన్ని వీడియోస్ అయితే మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి. మరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.